ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే ద్వితీయోపదేశకాండం 28:12లో దేవుడు అంటున్నాడు, నేను దాని కాలమందు వర్షం కురిపిస్తాను నీ దేశం మీద, నువ్వు చేసే కార్యాలన్నింటినీ ఆశీర్వదిస్తాను, దానికోసం ఆకాశం అనే మంచి ధరణిని తెరుస్తాను, నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అంటున్నాడు. ఈ సహోదరుడా, దేవుడు తన బిడ్డల కోసము ఆకాశం అనే మంచి ధరణిని తెరుస్తానంటున్నాడు. ఎందుకు? వారు చేస్తున్న కార్యాలన్నింటినీ కూడా ఆశీర్వదించాలని, వారు ఆశీర్వాదకరంగా మారి అనేకులకు సహాయం చేసే స్థితిలో వారు ఉండాలని దేవుని ఉద్దేశం. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ పనులు చేస్తున్నావో, ఏ కార్యము చేస్తున్నావో, ఆ కార్యాలన్నీ ఆశీర్వదించుటకు దేవుడు నీ యొక్క జీవితంలో ఆకాశమును మంచి ధరణిని తెరుస్తాడు. ఆకాశమును తన మంచి ధరణిని తెరిచినప్పుడు నీ మీద ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. నువ్వు చేస్తున్న ప్రయత్నాలు, కార్యాలు, పనులన్నింటిలో, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, పనైనా లేక ఏదైనా సరే, దాని అంతట్లో దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నువ్వు ఆస్వాదించబడతావు. నువ్వు ఒకసారి ఆస్వాదించబడినట్లయితే నీలోనటువంటి దారిద్ర్యము, పేదరికము, నీలోని లేమి ఏమీ కనపడదు. దేవుడు సంపూర్ణంగా నీకు సహాయం చేసి వర్ధలు చేస్తాడు. అనేక జనాలకి నువ్వు సహాయం చేసేటట్టుగా చేస్తానంటున్నాడు. ఈరోజు నేను ఎందుకు పేదరికంలో ఉన్నాను, దారిద్ర్యంలో ఉన్నాను, అప్పుల పాలై ఉన్నానని బాధపడుతున్నావు కదా. దేవుడు మాటిస్తున్నాడు. నువ్వు ఆయన మాటను నమ్మి విశ్వాసంతో ఆయన కొరకు జీవిస్తే నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆకాశమైన మంచి ధననిధిని దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. నువ్వు అనేకులకు సహాయం చేసే విధంగా దేవుడు నీ మీదకి ఆశీర్వాదాలని ఆయన ఇవ్వబోతున్నాడు. నీ చేతి పనిని, నీకు ఉద్యోగమును, నీ వ్యాపారమును, నీ జీవనోపాధి ప్రతి ఒక్క పనిని, నీ బిడ్డల జీవితాన్ని, నీ బిడ్డల కుటుంబాన్ని, సమస్తాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటమే దేవునికి ఇష్టం. అందుకే తన బిడ్డలను దీవించడానికి ఆయన ఆకాశమైన మంచి ధరణిని తెరుస్తాడు. దేశం మీద దాని కాలమందు వర్షాలు కురిపిస్తాడు. ఆయన దాని కాలంలో ఏమి తన ప్రజలకు చేస్తే, తన బిడ్డలకు చేస్తే మేలు పొందుతారో ఆ విధంగా దేవుడు చేసి ఆ రోజు దీవించాడు. ఈరోజు కూడా అదే మాట ప్రకారంగా నిన్నిక మీదట అన్ని విషయాల్లో దీవించి, ఆశీర్వదించి, విస్తరింపచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. దినం నువ్వు సెలవిచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని అయ్యా మా అందరి జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఆకాశమైన మంచి ధరణిని తెరవండి ప్రభా. నీ గొప్ప కార్యాలు నెరవేర్చండి ప్రభా. ఆశ్చర్య కార్యాలు జరిగించు ప్రభా. మహత్కార్యాలు జరిగించు ప్రభా. ఇంతలు జరిగించండి ప్రభా. గొప్ప మేలు అనుగ్రహించండి ప్రభా. గొప్ప దీవెనలు కుమ్మరించమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, అన్ని విధాలుగా మేలు చేయమని, నీ సంతోష సమాధానాలు అందించమని నీ చేతులకు అప్పగించుకుంటూ దినం పుట్టినరోజు నివాదనం జరుపుకున్న వ్యక్తులను, బిడ్డలని, కుటుంబాన్ని పేరును ఆశీర్వదించి, దీవించి, వర్ధలు చేసి కాపాడమని నీకే మహిమ గల ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ప్రతి బిడ్డని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా దేశ ప్రజల్ని అప్పగిస్తూ స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.